పక్షవాతాన్ని ముస్లిమ్స్ 90 రోజులు పక్షవాతం వచ్చి తగ్గింది. ఇంకా కొద్దిగా నొప్పులు ఉన్నాయి. నడవని కూడా మంచిగా వస్తుంది. మాటలు కూడా మంచిగా వస్తుంది. సరిగా అప్పుడు మాటలు రాలేకుండా ఇక నెల కొద్దిగా తగ్గుతుంది. నడవని కూడా మంచిగా వస్తుంది. పత్యం చేయాలి. జనవరి 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 3 మొత్తం అయిపోయింది. నమస్కారం. నిన్న మా బావ 5 పక్షవాతం వచ్చినుండే అప్పుడు రాగానే నైట్లో వస్తే పొద్దున్న చూస్తే జలపాలు లేచిండు. ఆయన మళ్ళీ నడుము కాకపోతే అకస్మాత్తుగా తీసుకొచ్చినాం. ఒకరోజు వచ్చి ట్రీట్మెంట్ చేయించినాం, చూపించుకొని వెళ్ళిపోయినాం. దాని తర్వాత తెల్ల నడవడానికి రాదు. చిన్న పిల్లగానికి ఎత్తుకొచ్చి మళ్ళీ సూది గిట్టలు అయితే మందులు తీసుకొని పోయినా వాడిని 1 నెల వాడినాం. కొంచెం క్యూర్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో నెల వచ్చినాం. మళ్ళీ దాని తర్వాత యాక్టివ్గా అతన్ని కట్టె పట్టుకోకుండా నడవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో నెల వచ్చినాం. మంచి యాక్టివ్గా సొంతంగా నడుస్తుంటూ బయటికి వస్తుంటూ కానీ ఆయన ఏదో మాంసం ఏమి ఖాళీ పథ్యమే. ఇక్కడ డాక్టర్ ఏది తినమో అదే తిన్నాం. దాని గురించి మనం ఆయన క్యూర్ అయింది. అది అంతే. నడవడానికి రాని ఎత్తుకొచ్చినాం. సంకల బండి దగ్గర దాకా తీసుకొచ్చి చేతుల మీద తీసుకొని డాక్టర్ కూడా పెడుతుంది. డాక్టర్ ఆయనకు చెప్పే అవసరం లేదు. కానీ మంచి సంజాయించి చెప్పి ఇది తినాలి, ఇది చేయాలి, ఏది ఉన్నది, ఇక్కడ నొప్పి ఉంది, ఏమో ప్రాబ్లం మంచిగా అడుగుతాడు. దానికి మేము సమాధానం చెప్తే దాని గురించి పైన మందులు రాదు. ఇక మనం ఒకటి పెట్టుకుని ఒకటి చెప్తే ఆయన కూడా ఏం చేయలేడు. మనకు ఏదైతే మనకు నొప్పి ఉందో, ఏదో చేయి నొస్తుందో, ఏ ధనాలు పట్టుకో అది ఇలా చెప్తే ఆయన దాని గురించి మందులు రాదు. మనం ఒకటి చెప్తే కూడా ఆయన కూడా ఏం చేయలేదు. కానీ మనం చెప్పుకుంటే మనం సరిగ్గా చెప్పాలి. అలాంటి ఎప్పుడు డాక్టర్ కూడా మంచి నిదానం పైన మంచిగా అడిగి తెలుసుకుని మంచిగా ఇస్తారు.